పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక అదిరిపోయింది. క్లాసిక్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల టీ సిరీస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మాతలు నవీన్ ఎన్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఒక్క పోస్టర్తో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇక తాజాగా రిలీజైన ఈ స్పెషల్ పోస్టర్ విషయానికి వస్తే అత్యంత ఇంటెన్స్గా మునుపెన్నడు చూడని ఊర మాస్ వైబ్తో డిజైన్ చేశారు. ఇంతకుముందు విడుదలైన పోస్టర్కు కొనసాగింపుగా ఈ విజువల్ కనిపిస్తోంది. రక్తం కారుతున్న వైట్ బనియన్, ధోతీ కట్టుతో ప్రభాస్ రెండు చేతుల్లో భారీ తుపాకులు పట్టుకుని నడుస్తున్న తీరు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. పూర్తి రా అండ్ రగ్గడ్ అవతారంలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే దర్శకుడు హను రాఘవపూడి ఈసారి వెండితెరపై ఏదో పెద్ద విధ్వంసమే సృష్టించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్ను గమనిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. చారిత్రక హైదరాబాద్ చార్మినార్ పరిసరాలు అగ్నికీలల్లో కాలిపోతూ బీతావహ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ప్రభాస్ పక్కనే మహాత్మా గాంధీ తరహాలో ఓ వృద్ధుడి చేతిలో కర్ర పట్టుకుని నడుస్తున్న దృశ్యం సినిమాలోని బలమైన భావోద్వేగాలను, నాటి చారిత్రక పరిస్థితులను కళ్లకు కడుతోంది. అంతేకాకుండా పోస్టర్పై వేసిన ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్ అనే పవర్ఫుల్ క్యాప్షన్ సినిమాలో ప్రభాస్ పాత్ర స్వభావాన్ని, ఆయన చేసే ఒంటరి పోరాట తీవ్రతను తెలియజేస్తోంది. పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ వెల్లడించిన సందేశం ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలను రేకెత్తిస్తోంది. స్వాతంత్ర్యం ఒక వేడుకగా మారడానికి ముందు అది ఒక భీకర యుద్ధం. మన రేపటి భవిష్యత్తు కోసం పోరాడిన ప్రతి సైనికుడి స్ఫూర్తికి మా సెల్యూట్ అంటూ మేకర్స్ రాసుకొచ్చిన క్యాప్షన్ సినిమా కోర్ పాయింట్ను ఎలివేట్ చేస్తోంది. అయితే ఈ పోస్టర్లో ప్రభాస్ ముఖం పూర్తిగా చూపించకపోవడంపై ఫ్యాన్స్ నుంచి చిన్నపాటి అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ ఈ మాస్ విజువల్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీసు వద్ద మరోసారి సరికొత్త రికార్డుల సునామీ ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రభాస్, హను రాఘవపూడి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలంటే డిసెంబర్ వరకు ఎదురు చూడాల్సిందే.